ప్రార్థన చేసుకుందాము వాక్యం నిమిత్తము. హల్లెలూయా హల్లెలూయా. రఖాంద రఖాష్ సుఖరఖోంద రఖమ శేఖరఖోంద రఖమ సుఖరఖోంద రిరి రబబో రఖాంద రిరి శబబో సకరఖోంద రఖమ సకరఖాంద రిరి రబబబబబ రఖాంద రిరి రబబో సకరఖోంద రిరి. పరిశుద్ధ దేవ పరలోక తండ్రి, ఉదయ కాలపు ఆరాధనలో తోడుగా నడిపించండి. వాక్య గ్రహింపు ఇప్పుడు చెప్తుండగా మీ బిడ్డలందరికీ దయచేయండి. సమస్తము క్రమంగా మర్యాదగా జరిగించి నడిపించి సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రియ నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. కూర్చో. మొదటిగా దేవాది దేవునికి ఇప్పుడు వచ్చినటువంటి సంఘ సభ్యులందరికీ యేసుక్రీస్తు నామమున ప్రైజ్ లార్డ్ తెలియజేస్తున్నా. హల్లెలూయా. ఈరోజు మన అంశము విడుదలనిచ్చు యేసు, జీసస్ ద డెలివరర్. మత్తయి సువార్త 21వ అధ్యాయము 2వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 2వ వచనం. మాథ్యూ గాస్పెల్ 21 chapter verse 2. నీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో నున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి అని రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కట్టబడిన గాడిద ఉన్నది, గాడిద పిల్ల ఉన్నది. వీటి రెండింటిని విప్పి నా యొద్దకు తీసుకొని రండి అని యేసుక్రీస్తు వారు తన శిష్యులకు తెలియజేశారు. గాడిదను దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? గాడిద మీద సవారు చేసి దేవుడు యెరూషలేమునకు ఎందుకు వెళ్ళాడు? గాడిద అపవిత్రమైన జంతువు గుర్తుగానున్నది. డాంకీ ఈజ్ ద సైన్ ఫర్ అన్హోలీ యానిమల్. రెండవది, గాడిద మొండితనమునకు గుర్తుగానున్నది. డాంకీ ఈజ్ ద సైన్ ఫర్ స్టబన్ యానిమల్. మూడవది, గాడిద తిరుగుబాటుతనమునకు గుర్తుగానున్నది. డాంకీ ఈజ్ ద సైన్ ఫర్ రిబిలియస్ యానిమల్. నాలుగవది, గాడిద బరువులు మోసే జంతువుగానున్నది. డాంకీ ఈజ్ లైక్ ద యానిమల్ విల్ క్యారీ లోడ్స్. సో ఈ 4 గుణాలు కలిగినటువంటిది గాడిదను దేవుడు విడుదల చేశాడు. అంటే గాడిద విడిపింపబడ్డది, విమోచింపబడ్డది. డాంకీ గాట్ డెలివర్డ్ ఆర్ రిడెంప్టివ్. విముక్తి అంటే డెలివర్ అంటే డెఫినేషన్ ఏంటిదంటే విముక్తికి యాక్టింగ్ టు సేవ్ సమ్వన్ ఫ్రమ్ ఎర్రర్ ఆర్ ఈవిల్. అంటే బంధింపబడిన వ్యక్తిని దుర్మార్గుల చేత, దుష్టుల చేత బంధింపబడిన వ్యక్తిని విడిపించడమే విడుదలకు అర్థము. లూకా సువార్త 4వ అధ్యాయము 18-19 వచనాలు యేసుక్రీస్తు వారు ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. 4వ అధ్యాయం 18-19 వచనాలు. లూకా, ప్రభు ఆత్మ నా మీద నున్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను, చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవస్త్రము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ఇక్కడ ఈ 18 వచనంలో చెరలో ఉన్న వారికి విడుదల, అక్కడ గాడిదకు విడుదల దొరికింది. ఇక్కడ
మనుషులకు విడుదల దొరుకుతున్నది. మరి రాయబడిన మాట ఎక్కడి నుండి యేసయ్య నొక్క నుంచి తీశాడు? యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1వ వచనం. ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించుటకును. సో అండ్ రికవరీ సైట్ టు ద బ్లైండ్. అదే రీతిగా బంధింపబడు అంటే దుష్టుని చేత, దురాత్మల చేత, అపవాది అయిన లూసిఫర్ చేత బంధింపబడిన వారిని, దుష్ట శక్తుల చేత బంధింపబడిన వారిని విడిపించుటకు దేవుడు నన్ను అభిషేకించనని యేసుక్రీస్తు వారు తనకు తాను తెలియజేశాడు. సేవ ప్రారంభంలోనే తన యొక్క పరిచర్య ధర్మము ఏ విధముగా కొనసాగింపబడుతుందో ఇక్కడ మనం చూస్తున్నాం. అదే రీతిగా ఏమైనా దేవుని బిడ్డలారా మనం చూసినట్లయితే, అవును, యేసు చెరలోనున్న వారిని విడిపించుటకు మాత్రమే కాదు, అనేక విధములైన పాపములకు, దురలవాట్లకు బానిసలై కట్టబడి ఉన్న వారందరికీ విడుదల నిచ్చుటకు యేసు వచ్చెను. హల్లెలూయా. అంటే పాపములో బంధింపబడిన వారిని విడిపించుటకు, దురలవాట్లకు బానిసలైన వారిని విడిపించుటకు యేసుక్రీస్తు వారి లోకమునకు వచ్చెను. కాబట్టి మన యేసయ్య విడుదల కలిగించు యేసయ్య అయి ఉన్నాడు. హల్లెలూయా. జీసస్ ఈజ్ అవర్ డెలివరర్. సో ఈరోజు ఆరు రకమైనటువంటి, పూర్తిగా 7 రకమైనటువంటి విడుదల గురించి చూసుకుంటాం. వేటిపై విడుదలనిస్తాడు దేవుడు వాక్యానుసారంగా ముఖ్యమైనటువంటి విడుదలను మనం ధ్యానిద్దాం. మొదటిది ఆపదలో నుండి విడుదల. విల్ డెలివర్ us from distresses. ఆపదలో నుండి విడుదల. 107వ కీర్తన 13వ వచనం చదువుతాం. 107వ కీర్తన 13వ వచనం. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. హల్లెలూయా. సో కష్టకాలమందు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారిని ఆ ఆపద నుండి విడిపించెను. 28వ వచనము. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించు. అంటే శ్రమను తాళలేక అంటే ఆ శ్రమను భరించలేక, ఆ శ్రమను జయించలేక ఉన్న వారికి ఎప్పుడైతే దేవునికి మొరపెట్టారో దేవుడు ఆపద నుండి వారిని విడిపించాడు. రెండవది భయములన్నిటిలో నుండి విడుదల. విల్ డెలివర్ us from all fears. భయములన్నిటిలో నుండి విడుదల. దావీదు కీర్తన 34వ అధ్యాయం 4వ వచనము. కీర్తన 34వ అధ్యాయం 4వ వచనం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. హల్లెలూయా. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ఎప్పుడు తప్పిస్తాడు? నేను యెహోవా యొద్ద విచారణ చేయగా. మూడవది పాప శాపముల నుండి విడుదల. పాప శాపముల నుండి విడుదల. will deliver us from sin, death and curses. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం నుంచి చూసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. యేసయ్య దేని నుంచి విడిపించాడు? నన్ను పాప మరణముల నియమం నుండి విడిపించండి. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని
చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. హల్లెలూయా. శరీరము ననుసరింపక ఆత్మను అనుసరించుటయే నడుచుకొను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేరబడవలనని పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. 5వ వచనం, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమై ఉన్నది. హల్లెలూయా. సో దేవుడు పాప శాపముల నుండి, మరణము నుండి, మరణం అంటే నరకం నుండి నన్ను విడిపించను. 4వది, కీడు చేయు వారి చేతిలో నుండి విడుదల. కీడు చేయు వారి చేతిలో నుండి విడుదల. విల్ డెలివర్ us from the hands of unrighteous. 71వ కీర్తన 4వ వచనం. 71వ కీర్తన 4వ వచనం. నా దేవా, భక్తిహీనుల చేతిలో నుండి నన్ను రక్షింపుము, కీడు చేయువారి పట్టులో నుండి, బలత్కారుని పట్టులో నుండి నన్ను విడిపింపుము. అంటే కీడు చేయవారి చేతిలో నుండి అంటే ఏంటిది? అంటే కీడు చేసేవాళ్ళు ఈ భూమి మీద ఉన్నారు అని అర్థం. అక్కడ వారి చేతిలో నుండి దేవుడు నిన్ను విడిపిస్తున్నాడు. దుష్టుడు మనుషులలో దూరి నీకు మేలు చేసే బదులు కీడు చేయాలని దుష్టుడు మనుషులు వాడుకుంటాడు. దేవుడు అప్పుడు ఏం చేస్తాడు? నిన్ను విడిపిస్తాడు. 5వది, శత్రువు చేతిలో నుండి విడుదల. శత్రువు చేతిలో నుండి విడుదల. విల్ డెలివర్ us from the wicked. అందులోనే 4వ వచనం మరొకసారి చదువుదాము. 71వ కీర్తన 4వ వచనం. నా దేవా, భక్తిహీనుల చేతుల నుండి నన్ను రక్షింపుము, కీడు చేయువారి పట్టులో నుండి. ఇప్పుడు మనకు కావాల్సింది బలత్కారుని పట్టులో నుండి నన్ను విడిపింపు. బలత్కారులు అంటే వికెడ్, అంటే భయంకరమైన ప్రజలలో నుండి, దుష్ట స్వభావం కలిగినటువంటి ప్రజల నుండి. సో దేవుడు ఏం చేస్తాడు? విడిపిస్తాడు. హల్లెలూయా. 6వది, 6 బాధలలో నుండి విడుదల. 6 బాధలలో నుండి విడుదల. విల్ డెలివర్ us from 6 troubles. ఏంటిది ఆ 6 బాధలు? ఆ 6 బాధలు ఎక్కడున్నాయి? యోబు గ్రంథం 5వ అధ్యాయం 19 నుండి 23 వచనాలు. యోబు గ్రంథం 5వ అధ్యాయం 19 నుండి 23 వచనాలు. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు. క్షేమ కాలమున మరణం నుండి, యుద్ధమున ఖడ్గబలం నుండి ఆయన నిన్ను తప్పించును. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగులకుండా ఆయన నిన్ను చాటు చేయును. ప్రళయం వచ్చినను నీవు దానికి భయపడవు. పొలములోని రాళ్లతో నీవు నిబంధన చేసుకుని ఉందువు. అడవి మృగములు నీతో సమ్మతిగా నుందురు. ప్రళయమును క్షామమును వచ్చినప్పుడు నీవు వాటిని నిర్లక్ష్యం చేయుదువు. అడవి మృగములకు నీవు ఏమాత్రమును భయపడవు. హల్లెలూయా. ఇందులో 6 బాధల గురించి రాయబడింది. మొదటిది బాధ ఏంటిదంటే కరువు, అంటే ఆకలితో మరణించడం. ఒక దేశం ఉంది, సోమాలియా అనే దేశము. వాళ్ళకు ఆహారం లేకపోతే మట్టి పెడల్లే కాల్చుకొని మట్టి తింటూ ఉంటారు. 3000 మంది ప్రజలు మట్టి తింటూ బతుకుతున్నారు ఒక దేశంలో. ఆఫ్రికా దేశంలో ఒక దేశం సోమాలియా అనే ప్రాంతం. సో ఇక్కడ దేవుడు ఏం చేస్తాడు? ఫ్యామిన్, డెత్ బై హంగర్, అంటే ఆకలితో అలమటించి
చనిపోకుండా, ఆకలి చేత చనిపోకుండా దేవుడు ఆ బాధ నుండి విడిపిస్తాడు. హల్లెలూయా. రెండవది వార్, ద పవర్ ఆఫ్ స్ట్రోక్ ఆఫ్ ది స్వార్డ్, అంటే యుద్ధం అనే బాధ నుండి, అంటే కత్తిపోటు నుండి, కత్తి యొక్క శక్తి లేదా పోటు అంటారు, అంటే కత్తిపోటు నుండి దేవుడు తప్పిస్తాడు. అంటే ఇప్పుడు మార్చి నెలకు వెళ్తున్నాం. మార్చి నెల ప్రవచనం ఏంటి? వచ్చే నెల నుంచి అన్ని యుద్ధాలు, కొట్లాడుకున్న యుద్ధాలు వచ్చే నెల నుంచి స్టార్ట్ అయిపోతున్నాయి. గుర్తుపెట్టుకోండి, వచ్చే నెల నుంచి యుద్ధం సిద్ధపాటు ఏంటిది? దేవుడు ఆ యుద్ధము నుండి నన్ను తప్పించడానికి, అంటే కత్తిపోటు వంటి యుద్ధము నుండి, యుద్ధ భయము నుండి, యుద్ధము నుండి దేవుడు నన్ను తప్పించడము. మూడవది ద courage of the tongue, courage of the tongue, slander, gossip or malicious talk, అంటే నాలుకకు శాపము, ఆపద, అంటే దుర్మార్గపు మాటల నుండి. కొంతమంది ఏం చేస్తారు, అనవసరంగా ఇతరులను శపిస్తూ ఉంటారు అన్నమాట, శాపనార్థాలు మాట్లాడుతూ ఉంటారు. ఆ శాపము నుండి, మనుషులు నీ మీద పెడుతున్న శాపముల నుండి దేవుడు నిన్ను తప్పిస్తాడు. హల్లెలూయా. నాలుగవది డిస్ట్రక్షన్, సడన్ కెలామిటీ ఆర్ వైలెన్స్, అంటే విధ్వంసం, ఆకస్మికమైన విపత్తు, హింస. అంటే విధ్వంసం అంటే సడన్గా గొడవలు కావడం, సడన్గా అనుకోని రీతిగా సంఘటన జరిగి మనుషులు చనిపోవడం, అంటే భయంకరమైన సంఘటనలు ఎదుర్కొన్నప్పుడు మనిషి ప్రాణం వెళ్ళిపోకుండా దేవుడు నిన్ను కాపాడడం, అంటే వినాశనము మొదలైనప్పుడు దేవుడు ఆ వినాశనం నుండి నిన్ను తప్పించడానికి. హల్లెలూయా. అది ఒక బాధ. ఐదవది ఫియర్ ఆఫ్ వైల్డ్ బీస్ట్ ఆఫ్ ది ఎర్త్, అంటే అడవి మృగముల భయము, అంటే భూమిపై ఉన్న జంతువుల నుండి, అంటే అడవి మృగముల యొక్క భయం నుండి. ప్రకటన గ్రంథంలో ఏమని రాయబడిందంటే, అడవిలో ఉన్న అడవి మృగాలు వచ్చి మనుషుల్ని చంపేస్తుందని రాయబడింది అందులో నుంచి. అంటే వాటి నుండి దేవుడు తప్పించడం. కొన్ని చోట్ల ఏనుగులు పొలంలోకి వచ్చి మనుషుల్ని చంపేస్తున్నాయి, కొన్ని చోట్ల పులులు వచ్చి మనుషుల్ని చంపేస్తున్నాయి, సింహాలు అడవిలో నుంచి బయటకు వచ్చి చంపేస్తున్నాయి. ఇవన్నీ చూస్తున్నారా సీనరీలు? మీరు ఫోన్లో ఆల్రెడీ మేము చూస్తున్నా. సో ఆ అడవి మృగముల నుండి దేవుడు నిన్ను తప్పించడానికి, ఆపద నుండి దేవుడు విడిపించడానికి దేవుని తోడై ఉంటాడు. ఆరోది డేంజర్ ఫ్రమ్ స్టోన్స్ ఆఫ్ ది ఫీల్డ్, రిప్రజెంటింగ్ అసాడ్స్ ఇన్ అగ్రికల్చర్ అండ్ ట్రైమా, అంటే ఆరోది పొలములోని రాళ్లతో నీవు నిబంధన చేసుకొని ఎందుకు అడవి మృగములు నీతో సమ్మతిగా నుందురు, అంటే పొలాన్ని పాడు చేయకుండా, అడవి మృగాలు పొలాన్ని పాడు చేయకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. అదే రీతిగా పొలము రాళ్ళ వర్షంతో పొలము పాడు కాకుండా దేవుడు నీ పొలాన్ని కాపాడుతాడు. ఈ ఆపద నుండి దేవుడు, ఈ ప్రమాదముల నుండి దేవుడు నిన్ను తప్పిస్తాడు. హల్లెలూయా. సో 6 బాధలంటే ఇవే. మొదటిది కరువు, రెండవది యుద్ధము, నాలుగవది నాలుకతో మనుషుల్ని శపించడము. ఆ శాపనార్థాల నుండి దేవుడు నిన్ను కాపాడుతాడు, అవి కొట్టివేయబడతాయి. నాలుగవది విధ్వంసం, వినాశనం. ఐదవది అడవి మృగముల యొక్క భయము. ఆరవది నీ పొలము పాడు కాకుండా అడవి మృగముల చేత లేదా రాళ్ళ వర్షము చేత నీ పొలము పాడు కాకుండా దేవుడు ఆ ఆపద నుండి విడిపించడం. మరి ఏడవది బాధలన్నిటిలో నుండి విడుదల. ఏడవ మాట, బాధలన్నిటిలో నుండి విడుదల. విల్ డెలివర్ us from all affliction.
దావీదు కీర్తన 25వ అధ్యాయం 17 నుండి 19 వచనాలు. దావీదు కీర్తన 25వ అధ్యాయం 17 నుండి 19 వచనాలు. నా హృదయ వేదనలు అతి విస్తారములు, ఇక్కడిలో నుండి నన్ను విడిపింపుము. నా బాధను, నా వేదనను కనుగొనుము. నా పాపములన్నిటినీ క్షమింపుము. నా శత్రువులను చూడము, వారు అనేకులు, క్రూర ద్వేషముతో వారు నన్ను ద్వేషించుచున్నారు. దేవా, నా వారి బాధలన్నిటిలో నుండి ఇజ్రాయేలులను విమోచింపుము. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 17, 18, 19 చివరి వచనం 22వ వచనం. దేవా 22 వారి బాధలన్నిటిలో నుండి ఇజ్రాయేలులను విమోచింపు. అంటే ఒక 6 బాధలు తెలుసుకున్నాం. చివరిగా ఎన్ని బాధలు ఉన్నాయో అన్నిటి నుండి దేవుడు నాకు విడుదలయ్యాలి. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఆదివారం చర్చి రాకుండా ప్లాన్ చేసి ఏదో ఒక పని పెట్టి దుష్టుడు చర్చికి రానియడు, మందిరానికి రానియడు. అంటే ఏంటిది? దుష్టుడు నిన్ను బంధిస్తున్నాడు, అది నువ్వు వివేచించాలి. ఏదో ఒక పని పెట్టి ఏదో ఒక ఆలోచన వచ్చి మందిరానికి వాడు రానియడు. మందిరానికి వస్తే నువ్వు విడుదల పొందుకుంటావు. మందిరం రాకపోతే నిన్ను బంధించడానికి వాడికి అవకాశం ఉంటుంది. వివేకం కలిగి, బైబిల్లో ఉంది సామెతల గ్రంథం, వివేకము గల నాయకుడు యుద్ధము చేయము. సో అవివేకంగా జీవితాన్ని కొనసాగించొద్దు, వివేకముగా కొనసాగించాలి. సో సడన్గా ఏదో అనారోగ్యమైంది, లేవలేని స్థితిలో ఉన్నామంటే అది వేరే. బాగున్నావు కానీ మందిరానికి రావట్లేదంటే దుష్టుడే, అది దుష్టుని పనే, అది అపవాది పనే, అది నువ్వు వివేచించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము 7 రకమైనటువంటి విడుదల గురించి ధ్యానించుకున్నాం. మొదటిది ఆపదలో నుండి విడుదల, రెండవది భయములన్నిటిలో నుండి విడుదల, మూడవది పాప శాపముల నుండి విడుదల, నాలుగవది కీడు చేయువారి చేతిలో నుండి విడుదల, ఐదవది శత్రువుల చేతిలో నుండి విడుదల, ఆరవది 6 బాధలలో నుండి విడుదల. యోబు గ్రంథం ఇందాక ధ్యానించాం కదా, 6 రకమైన బాధలు. 7వది చివరిగా బాధలన్నిటిలో నుండి విడుదల. Number 1 will deliver us from distress. Number 2 will deliver us from all fears. Number 3 will deliver us from sin, death and curses. Number 4 will deliver us from the hands of unrighteous. Number 5 will deliver us from the wicked. Number 6 will deliver us from 6 troubles, as according to Job, book of Job, chapter 5, verse 19 to 23. And number 7 will deliver us from all afflictions. దేవుడు తన మాటలు దీవించి ఆశించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధ దేవ, ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో వారందరికీ సంపూర్ణ విడుదల దయచేయండి. యేసు నామములో ప్రాణాత్మ దేహములకు సంపూర్ణ విడుదల నొందబడును గాక. శకర కొంద రకమ రకాంతర, ఏ దుష్టుడైతే వీళ్ళను బంధించాడో, ఏ దురాత్మలైతే వీరిని బంధించారో, ఏ దుష్ట శక్తులైతే వీరిని బంధించారో, యేసు క్రీస్తు నామములో, నజరైన యేసు క్రీస్తు నామములో ఇప్పుడే ఈ క్షణమందే విడుదల నొందబడును గాక. శకర కొంద రకమ సబబభో రబబభో సకర కాందర, సంపూర్ణ విడుదల దయచేసి వీరి ఆధ్యాత్మిక జీవితాన్ని విజయవంతంగా నడిపిస్తాం. నమ్ముచూ స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రియనామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.
బలహీనపరిచే దురాత్మల నుండి విడుదల, ప్రతి విధమైన ఆటంకములను కలుగ చేయు నుండి విడుదల, శాపనార్థాల నుండి విడుదల, మరణం నుండి విడుదల దేవుడు నీకు అనుగ్రహించును గాక. సంపూర్ణ విడుదల. శకర కొందరే రబబో శకర కాందరే. హల్లెలూయా. విడుదల పొందుకో. రకాందరే. పాప శాపము నుండి విడుదల పొందుకో. మరణము నుండి విడుదల పొందుకో. శకర కొందరకమ సకర కొందరే. హల్లెలూయా.